హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను బిగ్ బాస్ సీజన్ 8 గురించి మనం మాట్లాడుతున్నాము. నా సీరియల్ రివ్యూని ఎలాగైతే ఆదరించారో బిగ్ బాస్ రివ్యూని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తేజస్విని గారు బిగ్ బాస్కి వస్తారనేసి 99.9% కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు సిరి గారు అలాగే శ్రీహాన్ గారు వచ్చారు కదా, శ్రీహాన్ వచ్చారు కదా. శ్రీహాన్ వచ్చినప్పుడు శ్రీహాను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి టైటిల్ విన్నర్ కాలేకపోయాడు. కానీ ఓట్ల పరంగా చూసుకుంటే శ్రీహానే గెలిచాడు. అది మీ అందరికీ తెలుసు. సీజన్ 6లో అది మీ అందరికీ తెలుసు. ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే, ఇప్పుడు అమర్దీప్ కూడా సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. ఇప్పుడు సిరి వచ్చి 4th ప్లేస్లో ఉన్నింది. అమర్దీప్ వచ్చి సెకండ్ ప్లేస్కి వచ్చాడు కదా. సెకండ్ ప్లేస్కి వచ్చి కప్పు దాలకపోయాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయిందంటే, ఆ లోగోకి అంత పింక్ కలరు పర్పుల్ కలర్ పెట్టారు కదా, ఆ సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయిందంటే తేజస్విని గారు గెలిచే ఛాన్సెస్ హై అంటే చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే సీరియల్ అభిమానులు కానీ మామూలుగా లేడీస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. తేజస్విని గారికి మాత్రం చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అమర్దీప్ గారికి లాస్ట్ ఇయర్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ గ్యాప్ కూడా రాలేదు కాబట్టి, దగ్గర గ్యాప్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ అమర్దీప్ సపోర్ట్ చేసిన వాళ్ళంతా మళ్ళీ తేజస్విని గారి వైపు మొగ్గు చూపుతారు. పైగా అమరు ఇప్పుడు నీతోనే డ్యాన్స్ అనేసి టైటిల్ కూడా గెలిచారు. 2.4 కదా, దాంట్లో టైటిల్ కూడా గెలిచారు. మంచి జోష్లో ఉన్నారు వాళ్ళు. మంచి ట్రెండింగ్లో ఉండే కపుల్ అంటే ఇప్పుడు అమర్దీప్ తేజస్విని గారు. దానికోసం అనేసి వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ అమ్మాయిల్లో కానీ గెలిస్తే మంచి టీఆర్పీ కూడా వస్తుంది. బిగ్ బాస్కి మంచి సీజన్కి హైప్ వస్తుంది. అలాగే అమర్దీప్ గారి లాస్ట్ ఇయర్ ఉండే ఓట్స్ అంతా మళ్ళీ తేజస్విని గారికి షిఫ్ట్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా తేజస్విని గారు గెలిచేదానికి చాలా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అమర్దీప్ గారు కూడా బాగా చెప్పింటారు ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి. అమర్దీప్ గారు ఫస్ట్తో కొంచెం తడబాటు అయినా కానీ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో అదే విధంగా లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి, లాస్ట్లో పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు కాబట్టి మన అమర్దీప్ గారు వాడిపోవాల్సి వచ్చింది. సరే అనేసి ఈసారి అమ్మాయిల్లో గెలిస్తే తేజస్విని గారు గెలిస్తే ఎలా ఉంటుంది అనేసి జస్ట్ ఒక అనాలిసిస్ చేద్దామనేసి నేను ఈ వీడియో చేస్తాను. సీరియల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు తేజస్విని గారికి. నిజం చెప్తాను, నేను సీరియల్ రివ్యూలు చేస్తాను కాబట్టి తేజస్విని గారికి సీరియల్ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉన్నారు. చూద్దాం ఈసారి అమ్మాయిలు గెలుస్తారో అబ్బాయిలు గెలుస్తారు. టైటిల్ ఆల్రెడీ 7 సీజన్లు అయిపోయింది కాబట్టి అమ్మాయి గెలవలేదు కాబట్టి ఒకసారి అమ్మాయి గెలవాలని నేనైతే అమ్మాయి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటారంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అలాగే నేను బిగ్ బాస్ రివ్యూలు కంటిన్యూగా చేస్తుంటాను. రేపు మనం బిగ్ బాస్కి మనం సామాన్యులు వెళ్ళొచ్చా వెళ్ళలేమా, వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు అనేసి ఒక వీడియో స్పెషల్ వీడియో చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంచా వీడియో చూసినానికి. దిస్ ఈస్ కిరణ్. బాయ్.